ఉన్న ఒక్కగానొక్క బ్రిడ్జు భారీ వర్షాలకు కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి వరకు ఒక ధర, బ్రిడ్జి దాటాక మరొక ధర చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు ఆ అడవి తల్లి బిడ్డలు. తమ పిల్లలు తమలా అవ్వకూడదని కూలీ నాలీ చేసుకుని మరీ చదువుల కోసం బయట ఊర్లకు పంపించే ఆ గిరిజనులు బ్రిడ్జి దుస్థితి చూసి చదివింది చాలే, ఇంట్లో ఉండమని చెప్పే పరిస్థితి దాపురించింది. బ్రిడ్జి కూలీ నెల రోజులు గడుస్తున్నా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో అన్నవరం వాగు వంతెన పూర్తిగా కూలిపోయింది. విఆర్పురం, చింతూరు మండలాల మధ్య ప్రధాన రహదారి కావడంతో రెండు మండలాల్లోని సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి కూలిపోయింది మహాప్రభో, చర్యలు చేపట్టండంటూ మొరపెట్టుకున్నా ఆ అడవి బిడ్డల ఆర్తనాదాలు వినే నాథుడే లేడు. దీంతో నెల రోజులుగా రాకపోకలు సాగించడానికి తంటాలు పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి కూలిపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వాగు నీటిలో ధ్వంసమైన బ్రిడ్జిపైనే ప్రమాదకర ప్రయాణాలు కొనసాగిస్తున్నారు స్థానిక గిరిజనులు. టూ వీలర్లు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లను కష్టతరంగా వాగు దాటిస్తున్నారు. వాగులో ఇరుక్కున్న వాహనాలను ఇతర వాహనాల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. విద్యార్థులు, పేషెంట్లు, వ్యవసాయ కూలీలు మండల కేంద్రానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నెల రోజులు అవుతుంది, మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇటు పోవడానికి అటు పోవడానికి అసలు కుదరట్లేదండి. అసలు పేషెంట్లు అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. మండల కేంద్రానికి వెళ్లాలంటే 2 సార్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు గిరిజనులు. ఒక్క అధికారి కూడా బ్రిడ్జి వైపు కన్నెత్తి చూడటం లేదని, బ్రిడ్జి కూలిపోవడంతో బయట ఊర్లలో చదువుతున్న తమ పిల్లలను పంపించాలంటే భయంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. ఇప్పటికైనా కూటమి సర్కార్ తమపై దయతలిచి హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు గిరిజనులు.